కాబట్టి మేము ప్రభుత్వంతో కోరేది ఏమిటంటే మాకు న్యాయం జరగాలి. ఎవరిపైతే అన్యాయంగా కఠినమైనటువంటి కేసులు పెట్టారో అవి తక్షణమే తీసి పెట్టేయాలి. 40-50 మంది యువకులపై కేసులు అవన్నీ తక్షణం తీసేయాలి. అక్కడ వచ్చిన వాళ్ళందరిపై కేసులు పెడతారట. ఇది చాలా దౌర్జన్యం, ఇది అన్యాయం. ఇది ఈ కడప టౌన్ కానీ జిల్లా కానీ రాయలసీమ కానీ ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం కలిగినటువంటి ఏరియా. ఇక్కడ శాంతిని నెలకొల్పాలి, న్యాయాన్ని ఇక్కడ నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయం చేయనంత వరకు ఈ యొక్క అలజడి అనేది ఉంటుంది. కాబట్టి మేము ప్రభుత్వంతో కోరేది ఏమిటంటే ఎన్ని కేసులు అయితే ఒక వర్గంపై ముస్లిం వర్గంపై వేశారో అవన్నీ తక్షణమే రిజెక్ట్ చేయాలి, తీసేయాలి. దానికి ఏ ఆధారాలు వాళ్ళ వద్ద లేవు. మరియు ఎవరైతే ఈ దౌర్జన్యానికి కుట్ర చేశారో వారిని శిక్షించాలి, వారిపై శిక్ష పడాలి. ఎందుకంటే వారు దేశద్రోహులు, సమాజ ద్రోహులు, శాంతి ద్రోహులు. కాబట్టి ఇక్కడ హిందువులు ముస్లిం అందరూ కలిసిమెలిసి జీవించే ప్రాంతం కాబట్టి అందరినీ మేము గౌరవిస్తున్నాం. ముస్లింల పండుగకు హిందువులు, హిందువుల పండుగలకు ముస్లింలు, ముస్లింల పెళ్లిళ్లకు హిందువులు, హిందువుల పెళ్లికి ముస్లింలు అందరూ కలిసిమెలిసి జీవించే ప్రాంతం ఇది. ఈ బక్రీద్ పండుగ కూడా త్యాగాల పండగ. కాబట్టి మన వద్ద ఉన్నటువంటి గర్వము కానీ, ఆగ్రహము కానీ, ద్వేషము కానీ ఏదున్నా అది దాన్ని మనం బలి చేయాలి. ఈ బక్రీద్ ఎందుకే వస్తుంది. కానీ ఈ పండగ సందర్భంగా కడప ప్రజలు, వారి తల్లిదండ్రులు చాలా బాధల్లో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వంతో, సీఎం గారితో కోరేది ఏమిటంటే అందరిపై నుండి కేసులు తీసేసి తక్షణమే వారికి విడుదల చేయాలి. ఎవరైతే దోషులుగా ఉన్నారో వారు ఎంత పెద్దవారైనా సరే ఆ దోషులకు శిక్షించాలి. అది మేము కోరుతున్నాం.